తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ త్రివేణి సంగమం కందకుర్తి వద్ద ఉన్నటువంటి అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఈ బ్రిడ్జ్ కనుక పడిపోతే రాకపోకలు నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొన్నటి వర్షాలకు ఇటీవల సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో విపరీతమైనటువంటి వరదల కారణంగా ఈ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరింది, పూర్తిగా దెబ్బతింది. చాలా చోట్ల పగుళ్ళు ఏర్పడ్డాయి, చాలా చోట్ల బ్రిడ్జ్ పైన గుంతలు ఏర్పడ్డాయి, బ్రిడ్జ్ కూడా ఒకవైపు వంగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు పడిపోతుందో తెలియక ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు తెలంగాణ మహారాష్ట్ర మధ్య వారధిగా ఉన్నటువంటి గోదావరిపై నదిపై నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ కనుక కూలిపోతే పరిస్థితి ఏంటి? ప్రస్తుతం వాహనదారులు ఏం చెప్తున్నారు, స్థానికులు ఏం చెప్తున్నారు? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది 3 నదుల సంగమంగా పేరుంది. పవిత్ర పుణ్యక్షేత్రంగా, ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉంది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డే వారు పుట్టిన స్థలం ఇది. ఇక్కడే 3 నదులు గోదావరి, హరిద్ర, మంజీరా నదులు కలిసేటువంటి ప్రాంతము. మనం చూస్తున్నాం విజువల్స్లో మనం చూస్తున్నటువంటి నీరంతా కూడా త్రివేణి సంగమం యొక్క నీరు. ఇటువైపు నుంచి 3 నదులు వస్తుంటాయి. అటు మహారాష్ట్ర నుంచి గోదావరి, ఇటు హరిద్ర, ఇటువైపు నుంచి మంజీరా నదులు 3 వచ్చి కూడా ఈ ప్రాంతంలో కలుస్తాయి. పుష్కరాల సమయంతో పాటు మిగతా సమయాల్లోనూ పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి గోదావరి నదిలో ఈ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించడము, పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా మంది, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి ఇక్కడ చాలా మంది వస్తుంటారు. దీంతో పాటు తెలంగాణ మహారాష్ట్రకు ఇది వారధిగా ఉంది. సరిహద్దుగా ఉన్నటువంటి బ్రిడ్జ్ పై నుంచి నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఒకవైపు చిరు వ్యాపారులు కావచ్చు, లేకపోతే బంధువుల వద్దకు వెళ్ళే ఈ ప్రాంతానికి మహారాష్ట్రకి చాలా సంబంధాలు ఉన్నాయి. సో పెళ్లిళ్ళు కూడా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇటువైపు పిల్లలను ఇచ్చిపుచ్చుకునేటువంటి, వివాహ సంబంధాలను ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక కల్చర్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వాహనాలు 2 వైపులా సంచరిస్తుంటాయి. మహారాష్ట్ర వైపు నుంచి తెలంగాణ వైపు, తెలంగాణ వైపు నుంచి మహారాష్ట్ర వైపు నిత్యం వందలాది వాహనాలు సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో 2 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, 4 వీలర్స్, దీంతో పాటు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. అయితే ఇటీవల సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో భారీ వరదలు మంజీరా కావచ్చు, గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించింది. నేపథ్యంలో ఈ బ్రిడ్జ్ పై నుంచి దాదాపు 20 రోజుల పాటు వరద నీరంతా కూడా ప్రవహించింది. గోదావరి పై నుంచి 2 వైపులా ప్రవహించినటువంటి ఈ నేపథ్యంలో బ్రిడ్జి అసలే శిథిలావస్థ ఉన్నటువంటి బ్రిడ్జ్ మరింత కుంగిపోయింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం, రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. పైన తారు ఏదైతుందో అదంతా కూడా కొట్టుకుపోయి ఒక వైపుకు వెళ్ళిపోయినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. దాంతోపాటు తారు కొట్టుకుపోవడంతో కంకర అంతా కూడా పైకి తేలింది. సో వాహనదారులు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు ఈ త్రివేణి సంగం పక్క నుంచి కందకుర్తి క్షేత్రానికి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు కూడా పూర్తిగా చెడిపోయినటువంటి కదా. ఇక ఈ బ్రిడ్జ్ ఏదైతుందో ఒకసారి మనం బ్రిడ్జి ఆనవాళ్ళను మనం పరిశీలిద్దాం. చూస్తే మనకు తెలిసిపోతుంది, పూర్తిగా కంకర్ తేలి విజువల్స్ చూస్తున్నాం. మనం బ్రిడ్జ్ పైన ఉన్నాం. మనం ప్రస్తుతం బ్రిడ్జ్ స్టార్టింగ్లో ఉన్నాం. మహారాష్ట్ర వైపు వెళ్ళే వైపు కందకుర్తి నుంచి మహారాష్ట్ర వెళ్ళి బ్రిడ్జ్ ఎక్కే క్రమంలో మనం ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా రోడ్ అంతా కూడా చెడిపోయినటువంటి రోడ్ మనకు కనిపిస్తుంది. సైడ్ రైలింగ్స్ కూడా 2 వైపులా కూడా గోదావరికి ఈ బ్రిడ్జ్ పైన 2 వైపులా కూడా ఐరన్ రాడ్లు, స్టీల్ రైలింగ్ ఉండింది. కానీ మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా రైలింగ్ అంతా కూడా ఇట్లా కొట్టుకుపోయింది. పూర్తిగా బ్రిడ్జ్ లెవెల్ వరకు కాంక్రీట్ అంతా కూడా పైకి తేలింది, తారంతా కూడా కొట్టుకుపోయింది. సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ లేవనే చెప్పొచ్చు. ఏదైనా వాహనం చీకట్లో వస్తే ఈ గుంతలో పడిపోయే ఈ పెద్ద గుంత, సో ఈ గుంత పూడ్చడానికి కంకర్ పోషన్. సో ఇదంతా కూడా భారీ వాహనాలు వస్తే దిగబడిపోయేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఈ బ్రిడ్జ్కి అటువైపు అంతా తారంతా కూడా కొట్టుకుపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. రోడ్డు ఎక్కడికక్కడ పూర్తిగా చెడిపోయింది. ఇటువైపు చూస్తే, ఎడమ వైపు చూస్తే చూడొచ్చు, రోడ్డు పైన మనం ఈ బ్రిడ్జ్ పైన తారంతా కూడా బయటకు వచ్చింది. ఇటు ఎడమ వైపు చూస్తే గోదావరి వైపు మనం చూద్దాం. చూస్తే ఇప్పుడు ఈ రైలింగ్ ఏదైతుందో, ఈ సైడ్ ఏదైతే అంచులు ఉన్నాయో, సరిహద్దు ఏదైతుందో బ్రిడ్జ్కి, ఇదంతా కూడా పూర్తిగా కొట్టుకపోయి ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద గుంత ఏర్పడింది. భారీ వర్షాలు వరదలకి పెద్ద గుంత ఏర్పడింది. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఏదైతుందో, బ్రిడ్జ్ పిల్లర్కి పాత రోడ్డుకి మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. ఎవరైనా వాహనదారులు చీకట్లో చూసుకోకపోతే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కింద ఆ గోదావరి నది ఉంది. సో ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే నేరుగా నీళ్ళలోకే వాహనాలు వెళ్ళిపోయేటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా బ్రిడ్జ్ మీద ఇట్లా ఒక్క చోట కాదు, ఇక మనం చూడొచ్చు ఇక్కడ కూడా ఇంకో
ఇక్కడ కూడా ఇంకో పెద్ద గుంత ఏర్పడింది, మనం చూడొచ్చు. పెద్ద గుంత ఈ కింది వైపు ఈ రోడ్డు మధ్యలో కూడా ఇట్లా గుంతలు ఏర్పడాయి. ఇట్లా ఈ బ్రిడ్జ్ దాదాపు 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది, 600 మీటర్ల బ్రిడ్జ్ ఉంటుంది. సో 600 మీటర్ల వరకు కూడా ఇట్లాంటి గుంతలు చాలా చోట్ల చాలా పెద్ద గుంత ఏర్పడింది. వాహనాలు వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఈ సైడ్ వైపు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ స్టీల్ రైలింగ్ ఏదైతే ఉందో కింద మనం చూడొచ్చు గోదావరి నది త్రివేణి సంగమం. సో ఈ రైలింగ్ ఏదైతే ఉందో ఈ రైలింగ్ కూడా పూర్తిగా చెడిపోయింది, లేదు రోడ్ చాలా చోట్ల విరిగిపోయి వరదలకు కొట్టుకుపోయినటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. ఇక్కడ వరకు అంతా గ్యాప్ కనిపిస్తుంది, అక్కడ వరకు మళ్ళీ రైలింగ్ లేదు. ఇట్లా మధ్యలో రైలింగ్ పడిపోయింది, చాలా చోట్ల బ్రిడ్జ్ పైన పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది, పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి విజువల్స్ మనం చూస్తాం. సో వాహనదారులు ఇట్లాంటి రోడ్ పైన ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వాహనాలు త్రివేణి సంగమంలో గోదావరిలో పడిపోతాయి. అటు గోదావరి, హరిద్ర, మంజీరా నదులు కలిసేటువంటి త్రివేణి సంగమం ఏమవుతుంది దీంట్లో పడిపోతుంది. సో ఇటువైపు ఏమో పుష్కర ఘాట్లు ఉంటాయి, అటువైపు ఆ పుష్కర ఘాట్లు కూడా చెడిపోయినాయి. ఇటువైపు ఏమో ఈ రోడ్డు అంతర్రాష్ట్ర రహదారి ఏదైతే పూర్తిగా చెడిపోయింది. ఇట్లా ఒక్క చోట కాదు, మనం చూడొచ్చు విజువల్స్ లో సుదూర ప్రాంతం వరకు కూడా మనకు సేమ్ ఇట్లాంటి విజువల్సే కనిపిస్తాయి. ఎక్కడ చూసినా రోడ్ అంతా కూడా తెగిపోయినటువంటి విజువల్స్ కనిపిస్తాయి. సో ఇది తెలంగాణ మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. మహారాష్ట్రకు వెళ్ళాలంటే ఇటువైపు నుంచే వెళ్ళాలి. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం శిథిలావస్థ మనం చూడొచ్చు. రైలింగ్ మళ్ళీ ఇక్కడ కూడా ఊడిపోయింది. కరెక్ట్ గోదావరి మధ్యలో త్రివేణి సంగం మధ్యలో మనం సైడ్ రైలింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పడిపోయింది. ఇప్పుడు ఏదైనా వాహనదారులు అనుకోకుండా తప్పి పడిపోయినా, లేకపోతే ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అనుకోకుండా ప్రమాదశాస్తు కాలు జారినా కూడా నీళ్ళలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో గోదావరి మొట్టమొదట అడుగుపెట్టేటువంటి ఈ ప్రాంతం, వచ్చే సంవత్సరం పుష్కరాలు ఉన్నాయి. సో ఈ బ్రిడ్జ్ ఇట్లాగే ఉంటే రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే రోజువారీ అవసరాల కోసం ఈ బ్రిడ్జ్ పైన ప్రయాణం చేసేవారు భయపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో ఈ పుష్కరాల సమయం వరకు కనుక ఇది పూర్తి చేయకపోతే మరింత ఇబ్బందులు వస్తాయి. వేలాది మంది భక్తులు రేపు ఏదైనా ప్రమాదం జరిగితే చాలా ఇబ్బందిగా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని చిట్ట చివరి గ్రామం కందకుర్తి గ్రామం వద్ద ఉన్నాం. కందకుర్తి ఇది త్రివేణి సంగమంగా పేరొందింది. గోదావరి, మంజీరా, హరిద్రా నదులు కలిసేటువంటి ఒక పవిత్ర పుణ్యస్థలం. ఇక్కడే ముందు మనకు త్రివేణి సంగమం ఉంటుంది. త్రివేణి సంగమం పైన గోదావరి నదిపై అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ ఉంది. తెలంగాణ మహారాష్ట్రాలకు ఆ బ్రిడ్జ్ వారధిగా ఉంది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో భారీ వరదలు ఈ ప్రాంతంలో వచ్చినాయి. మంజీరా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించినాయి. ఈ నేపథ్యంలో బ్రిడ్జ్ కింద దాదాపు బ్రిడ్జ్ పైనుంచి కూడా దాదాపు 25 రోజుల పాటు బ్రిడ్జ్ పైనుంచి వరద నీరంతా కూడా ప్రవహించింది. ప్రస్తుతం మనం నిలిచినటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వరద నీళ్ళు వచ్చినాయి. ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళలో మునిగిపోయింది. ఒకవైపు పంట పొలాలు, మరోపక్క రోడ్లు, ఆ బ్రిడ్జ్ అంతా కూడా పంట పొలాలతో సహా కూడా ఈ ప్రాంతం అంతా నీళ్ళలో మునిగింది. ఈ బ్రిడ్జ్ కనుక చెడిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, బ్రిడ్జ్ పూర్తిగా చెడిపోయింది, ఎట్లా? మీరు రెగ్యులర్గా ఈ రోడ్ వాడుతూ ఉంటారు, ఎట్లా ఉంటుంది? మా కందకుర్తిలో ఈసారి కురిసిన భారీ వర్షాల వలన మా బోధన్ కాన్స్టిట్యున్సీ మొత్తం దాదాపు అంతా 90% నష్టపోవడం జరిగింది. దాంట్లో పంట పొలాలు కావచ్చు, మరి రోడ్లు కావచ్చు. అయితే మా కందకుర్తి బ్రిడ్జ్ అనేది దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలలు దాదాపు వర్షపు నీటితో నిండు కుండలా బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళు వారినాయి. దాదాపు 1 నెల అయితే రాకపోకలు ఆగిపోయినాయి. దాదాపుగా 1 నెలలు ఆగిపోయినాయి. మరియు ప్రభుత్వం స్పందించి ఇది మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది అనుకుంటా. మరి నాకైతే దీని గురించి అంత పెద్ద లేదు. కానీ సరే, ఏదైనా కానీ మన ఆర్ఎండ్బి అధికారులు పట్టించుకొని, ప్రభుత్వం పట్టించుకొని మాకు కొత్త బ్రిడ్జి మంజూరు చేసి మరియు కట్టిస్తే చాలా బాగుంటుందని. 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి బ్రిడ్జ్ మహారాష్ట్రకు, తెలంగాణకు ఈ లింక్ రోడ్ కూడా గత 2 నెలల క్రితము చాలా వరద ప్రవాహంతో వాటర్ వచ్చేసి ఒక 25 డేస్ బ్రిడ్జ్ పై నుండి పోవడం జరిగింది. ఆ తర్వాత రోడ్లు కూడా బాగా మొత్తం కట్ అయిపోయినాయి. తాత్కాలికంగా మామూలుగా ప్రజెంట్గా ఏదంటే నామమాత్రంగా కొద్దిగా రోడ్ కంకర్తో వేయడం జరిగింది. కానీ బ్రిడ్జ్ కూడా బాగా డ్యామేజ్ అని చెప్పారు, అధికారులు కూడా చెప్పారు. అదే మాదిరిగా మా ఫార్మర్స్ కానీ ప్రతి మనకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ, ఫర్టిలైజర్ కానీ అమ్మడం, కొనుగోలు, మళ్ళీ మా వ్యవసాయ రీత్యా కూడా మేము కొన్ని పొలాలు మహారాష్ట్రలో కూడా మేము చేసినాము. మా ఊరు నుండి పోవటం రావటం, లేబర్ రావడం, దాని మీద మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సర్వీస్ అయిపోయిన బ్రిడ్జ్ అన్నట్టు ఇది.
ఇది కంకర్ రోడ్ ఉండడం వలన వీళ్ళు ఏదంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వేయడం వలన దీనికి ఒక పేరు పెట్టారు, జన్మభూమి కర్మభూమి అని రోడ్డుకు పెట్టారు. ఇలాంటి మంచి రోడ్డు, కొత్త రోడ్డు, ఇది కొత్త రోడ్డు. ఇలాంటి ఫ్లడ్లు వచ్చడం వలన ప్రతిసారి వేస్తున్నారు, ప్రతిసారి పోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా అనుభవ ప్రకారంగా ఇక్కడ కంకర్ రోడ్, సీసీ రోడ్ వేస్తే ఒకసారి వేసినట్లయితే అది పోదని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మాకు ఈ బ్రిడ్జ్ చాలా అవసరము. మాకు ఏంటంటే మా గ్రామానికి దగ్గరలో మహారాష్ట్రలో ఉన్న ఈ ధర్మాబాద్ పట్టణము ఏ చిన్న సామాన్ అంటే ఏ చిన్న ఫర్టిలైజర్ కానీ ఏదన్నా మందులు కానీ మన ఇక్కడ మా గ్రామస్తులు కూడా ఇక్కడ భూమి సరిపోక పక్కన మహారాష్ట్రలో వెళ్ళి వాళ్ళు కౌలుకు తీసుకొని లీజుకు తీసుకొని అక్కడ చేయడం వలన రాకపోకలు చాలా జరుగుతూ ఉంటాయి. అందువలన ఆ బ్రిడ్జిని కొత్త బ్రిడ్జిగా నిర్మించాలని. ఇదైతే చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి ఇక్కడ. ఏదైతే ఇది మనకు మెయిన్ మహారాష్ట్రకి వెళ్ళే దారి, ఇది మెయిన్ రహదారి అనమాట. అయితే ఇప్పుడు మేము పెళ్లి శుభకార్యాలకు కానీ చుట్టాలు, ఇటు మాకు మహారాష్ట్రలో చుట్టాలు ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో చుట్టాలు ఉన్నారు. బార్డర్ ఏరియా కాబట్టి మాకు వాళ్ళతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మన జరిగినటువంటి వరదల్లో ఈ యొక్క రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. ఇది రోడ్డు లేదు అనుకుంటేనే మంచిది అన్నట్టుగా తయారైంది రోడ్డు పరిస్థితి. దాదాపు 7-8 ఫీట్ల వరకు రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది. అట్లా ఏదైతే ఈ పాత బ్రిడ్జ్ ఉందో దీన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ యొక్క రోడ్డుని, ఈ యొక్క బ్రిడ్జిని కూడా మన ఏదైతే ఇప్పుడు ఇక్కడ సాలూరా దగ్గర బ్రిడ్జ్ ఎట్లయితే పెద్దగా కట్టారో ఆ విధంగా కడితే కానీ ఇక్కడ రైతుల పరిస్థితి మారదు, ఈ రవాణా వ్యవస్థ మారదు. ఇక్కడ రైతులకు కూడా చాలా నష్టం జరిగింది ఈ బ్రిడ్జి వల్ల. ఈ బ్రిడ్జి తాక్కొని దాన్ని దాటలేక, వాటర్ దాటలేక బ్యాక్ వాటర్ వచ్చేసి చాలా గ్రామాలు దగ్గర ఇక్కడ హంగర్గా, కొప్పర్గా, కందాకుర్తి ఇవన్నీ విలేజెస్ వచ్చేసి 1600 ఎకరాల వరకు చాలా వరకు పంట నష్టపోయారు. ఇది అందరూ మనం గత 3-4 నెలల నుంచి మనం గమనిస్తూనే ఉన్నాము. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ ఏదైతుందో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. చాలా చోట్ల బ్రిడ్జ్ పైన గుంతలు పడ్డాయి, సైడ్ రైలింగ్స్ పడిపోయినాయి. చాలా చోట్ల బ్రిడ్జ్ పైన చాలా చోట్ల ఒక వైపు ఒరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో పాటు బ్రిడ్జికి ఇరువైపులా, అటు మహారాష్ట్ర వైపు కావచ్చు, ఇటు తెలంగాణ వైపు కావచ్చు, కొంత ప్రాంతం బ్రిడ్జికి ముందున్నటువంటి కొంత ప్రాంతం అంతా కూడా పూర్తిగా చెడిపోయింది. పూర్తిగా కంకర బయటకు తేలింది. పెద్ద ఎత్తున దుమ్ము వస్తుంది. దీంతో అటు పంట పొలాలు చెడిపోతున్నాయి, ఇటు వెనుకొచ్చేటువంటి వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఇక్కడ పుష్కరాలు ఉంటాయి. ఇది త్రివేణి సంగమం కాబట్టి పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భక్తులు వస్తారు. కాబట్టి ఇది చాలా ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉంది. కాబట్టి వెంటనే అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ నిర్మాణాన్ని, కొత్త బ్రిడ్జ్ నిర్మించాలా, ఈ రోడ్డు కూడా బాగు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే స్థానికులు వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నుంచి.